భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో గోపి ఫోటో స్టూడియో నిర్వహిస్తున్న సాలి గోపాలకృష్ణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా తెలంగాణ రాష్ట్ర ఫోటో వీడియో అధ్యక్షులు హుస్సేన్ గోపాలకృష్ణ వారి నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం గోపాలకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గోపాలకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. గోపాలకృష్ణ సతీమణి కృష్ణవేణి కలిసి ఓదార్చి ధైర్యం చెప్పారు. అశ్వారావుపేట ఫోటో అండ్ వీడియో కుటుంబ భరోసా సభ్యులు అన్ని వేళల సహాయ సహకారాలు అందించాలని అన్నారు. గోపాలకృష్ణకు తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో కుటుంబం భరోసా సభ్యత్వం తీసుకోవడం వలన గోపాలకృష్ణ కుటుంబ సభ్యులకు ₹1,60,000 కుటుంబ భరోసా చెక్కును రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ చేతుల మీదుగా గోపి కుటుంబ సభ్యుల సమక్షంలో గోపి సతీమణి కృష్ణవేణికి ఫోటో అండ్ వీడియో కుటుంబ భరోసా చెక్ అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫోటో అండ్ వీడియో సలహాదారులు వేముల నరసింహారావు, జిల్లా అధ్యక్షులు కీసర సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వనచర్ల రామకృష్ణ, జిల్లా కన్వీనర్ పంపన రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు సవడం వెంకటేశ్వర్లు, శోభన్ రావు, అశ్వారావుపేట మండల అధ్యక్షులు రంజాన్, గౌరవ సలహాదారులు ఆంజనేయులు, దమ్మపేట మండల అధ్యక్షులు ప్రభాకర్, అశ్వారావుపేట మండల ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. కేవలం సంఘము, సన్మానాలు, సత్కారాలు, మీటింగ్లు అలాంటి వాటికి ప్రాధాన్యత ఉంటుంది. రిసీవింగ్ రాష్ట్రాన్ని మార్చాలని వచ్చాము. మీరు చూశారు 2021లో నేను అధ్యక్షుడిని అయ్యేదానికి ₹2,00,000 ఫిక్స్డ్ డిపాజిట్, ₹2,00,000 ఫిక్స్డ్ డిపాజిట్, కొంత డబ్బులు అంటే కొంత నగదు కాదు, అంటే ఫ్లోయింగ్ మనీ అంటే అకౌంట్లో ఉన్న డబ్బులు. ఈ పరిస్థితుల్లో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా అటెండ్ బాధ్యతలు స్వీకరించాను. ఇప్పుడు 2021 ఏప్రిల్ ₹2,00,000 నిధులతోటి నేను వచ్చాను. మార్పు కోసం వచ్చాను కదా, నేనేం సాధించాలని చెప్పాలంటే గడిచిన 5 సంవత్సరాలుగా మీ దగ్గర అశ్వారావుపేట వచ్చినా, నేను బెంగళూరు వెళ్ళినా, ఎటు వెళ్ళినా ఇప్పుడు కూడా ఆన్ రికార్డ్ చెప్తున్నాను. ఎక్కడ ₹1 సంఘానికి క్లైమ్ చేయలేదు. నా జర్నీ కింద ఖర్చు అయిందని, నా భోజనాన్ని కింద ఖర్చు అయిందని. ఇంకా చెప్పాలంటే మీ దగ్గర ఈ పరిస్థితులను మాట్లాడాలని బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఓకే, మధ్యలో ఆగుదాం అట్టి పని తీసుకున్నాను, కుదరలేదు, వచ్చేసాను. ఎందుకంటే మీరు మా కోసం వెయిట్ చేస్తున్నారు, గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. మంచిగా పెడతారు, రాలేకపోతే రాలేదని చెప్పారు. నాయకులు పట్టుబట్టారు, రావాల్సింది అన్నారు. ఖచ్చితంగా నేను వదిలిపెట్టలేదు. వైరాలాకి వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోతాను, లేట్ అవుతుంది. సో నేనేం చెప్పదలుచుకున్నా అంటే గడిచిన 5 సంవత్సరాల్లో సంఘం డబ్బులు ₹1 కూడా నేను ఫేస్ రూపంగా ఎక్కడ ₹1 డ్రా చేయలేదు. రాష్ట్ర అధ్యక్షుడిగా డ్రా చేయొచ్చు సూపరింటెండెంట్ యాజ్ పర్ బైలా, బట్ చేయలేదు. ఇక ముందు కూడా చేయలేదు. దాదాపు ఇంకా 1.5 years కూడా చేయదలుచుకోవట్లేదు. బట్ రేపు మాకు ఒక 1250 గజాల స్థలాన్ని ₹1,06,00,000 పెట్టి కొనబోతున్నాం. ఆల్రెడీ అడ్వాన్స్ పే చేశాము, పేమెంట్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ అవ్వాల్సింది. టెక్నాలజీ నెక్స్ట్ వీక్ నాకు కుదిరితే హైదరాబాద్ అయితే రిజిస్ట్రేషన్ అవుతుంది. అంటే ₹1,06,00,000 పెట్టి రాష్ట్ర సంఘం స్థలాన్ని కొనబోతుంది. ఇదే కాదు, నేను అధ్యక్షుడిగా వచ్చిన 1 సంవత్సర కాలంలోనే బార్డర్ అత్యంత మారుమూల ప్రాంతం, అంటే రాష్ట్రానికి సంబంధించి అంతే కదా, రాష్ట్ర ఇదే చివరి మండలం. మొన్న రాత్రి తెలంగాణకి చివరి మండలం అక్కడున్నాను, ఇక్కడ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో లాస్ట్. ఓకే, అక్కడ చివరి, మళ్ళీ చివరికి వచ్చాను. సో మొత్తం కార్ జర్నీ. ట్రైన్ అయితే నైట్ ఇక్కడ పడుకొని అక్కడ దిగాము, మళ్ళీ వచ్చామంటే పెద్ద స్టే. ఎవరు కార్ జర్నీ అంటే ఒకటి ప్రమాదం జరిగే రిస్కోట్ ఉంటుంది. డ్రైవ్ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారు నేను అశ్వారావుపేటకి హ్యాపీయెస్ట్ అకేషన్ రిలేషన్షిప్లో హ్యాపీయెస్ట్గా అకేషన్స్లో కావాల్సింది ఒక బాధాకరమైన సందర్భంగా వచ్చాం. ఈ సందర్భంగా గోపి గారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇవ్వాలని, పిల్లలు ఏం చేస్తున్నారు సో వారి కుటుంబ సభ్యులకి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడిగా మరియు వ్యక్తిగతంగా సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ స్థానిక మండల నాయకులకు, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి జిల్లా నాయకులకు, హాజరైన మీ అందరికీ కూడా మరొకసారి నా పక్షాన, తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ పక్షాన హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటూ, ఈరోజు మీ దగ్గర రావడానికి కారణం ఏంటంటే ఒకటి గోపి గారు చెక్ ఇష్యూ లేదు. బట్ నేను ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా హైదరాబాద్లో లేదా ముఖ్య జిల్లా కేంద్రాలలో బాగా అనేక మీటింగ్స్లో అటెండ్ అవుతూ ఉంటాను. బట్ మండల మీటింగ్స్లో అటెండ్ అవ్వడం చాలా అరుదు.
ఒకసారి మీ దగ్గరికి దమ్మపేటలో ఒక వర్క్షాప్ వచ్చాను, అది కూడా రిక్వెస్ట్ చేయడంలో పట్టుబట్టారు. అప్పుడు మీరేనా అధ్యక్షుడు? సో వీరభద్ర రాజు గారు పట్టుబట్టారు, మా దగ్గర మా అన్నయ్య ప్రాంతంలో ఒక వర్క్షాప్ కావాలంటే వచ్చాను. మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు రావడంలో మాత్రం చాలా అత్యంత అంటే బాగా విపరీతమైన బిజీ పరిస్థితుల్లో రాలేని పరిస్థితుల్లో వచ్చాను. బట్ ఎనీహౌ ఇప్పుడు కుటుంబ భరోసా అనే పథకం నడుస్తూ ఉంది. నేను బెంగళూరులో మాట్లాడినా, బెంగళూరులో నాతో